తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి, మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు నిపుణులు, శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. అమ్మ, ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు నవగ్రహాల స్థితిగతులు ఈ జూలై మాసంలో ఏ రకంగా ఉన్నాయో చెప్తారా? గోచార ఫలితాలు అనేది ఎప్పుడు కొన్ని ఏంటంటే మనకి వచ్చే శాతంలో 20% పనిచేస్తాయి. 100కి 100% పనిచేస్తే మన జన్మజాతకం. సో గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలంటే జన్మజాతకం పూర్తిగా లేని వాళ్ళు గోచార ఫలితాలు తీసుకోవాలి. జన్మజాతకం ఉన్నవాళ్ళు గోచార ఫలితాలను ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళకి ఇప్పుడు దశలు నడుస్తుంటే ఆ దశలో గోచారంలో నడిచే గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఈ దశకి ఆ దశకి రిలేట్ అవుతుందా, అయితే ఒకవేళ వచ్చే ఇబ్బందులు ఇవి ఇంపార్టెంట్ అనమాట. గురుదశ నడుస్తూ ఉంది. సో గురువు ఎక్కువ ఉన్నారు, మనకి వృషభంలో ఉన్నారు, గోచారంలో వృషభంలో గురువు ఉన్నాడు. వృషభంలో గురువు వాళ్ళ జాతకంలో ఎక్కడ ఆ స్థానం అది వాళ్ళకి ఏమైంది, సో వాళ్ళ జాతకంలో గురువు యోగిస్తున్నాడా, ఇబ్బంది పెడుతున్నాడా అనేది చెక్ చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే డబ్బులు టైట్ అవుతాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డబ్బులు ఎంత వచ్చినా కొంతమంది నిలబడవు, కొంతమంది రావడం టైట్గా ఉంటాయి. సో ఇది జరుగుతుందా ప్రస్తుతం ఉన్న గోచార ఫలితాల్లో గురువు అక్కడ ఉండడం వల్ల, వృషభంలో ఉండడం వల్ల. సో వృషభం రాశి వాళ్ళకి ఉంటుంది, అలాగే మళ్ళీ అక్కడి నుంచి తులారాశిలో చూసిన వాళ్ళకు కూడా ఈ ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశికి ప్లస్ తులారాశికి అధిపతి శుక్రుడు, ఆయన శుభ ఫలితాలు ఇచ్చే ప్లేస్ గురువు ఉండడం వల్ల గురువుకు శుభగ్రహమే, శుక్రుడు కూడా శుభగ్రహమే. శుభగ్రహాలు అయినప్పుడు కూడా ఈయన దైత్యులకి గురువు, ఈయన దేవతలకి గురువు. సో రెండు కొన యాంటీ కాంబినేషన్ అంటాం. 3వ నెంబర్ కింద గురువుని సూచిస్తే 6వ నెంబర్ కింద శుక్రుడిని సూచిస్తాం. సో ఎప్పుడైతే వృషభంలో ఎప్పుడైతే ఉన్నారో ఆయన, వృషభ రాశి వాళ్ళకి మనీ సర్క్యులేషన్స్ టైట్గానే ఉంటాయి, అలాగే తులారాశి వాళ్ళకు కూడా మనీ వచ్చినట్టు ఖర్చయిపోతుంటాయి. తర్వాత వచ్చేసి శని భగవానుడు కుంభంలో ఉన్నాడు మనకి. సో కుంభం నుంచి ఆయన వక్రిస్తున్నాడు. ఈ జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఆయన వక్రస్థితిలో ఉన్నాడు ఆయన. సో వక్రస్థితిలో ఉండడం వల్ల దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి? ఓకే. సో 4 రాశుల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, 4 రాశుల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది, మిగతా 4 రాశుల వాళ్ళకి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి మనకి రాహు వ్యయ స్థానంలో మీనంలో ఉన్నాడు. సో జనరల్గా మీన స్థానం అంటే ఏంటి మనకి, సో గురువు ఉండే స్థానం అది బృహస్పతి స్థానం. వ్యయ స్థానం అంటే మనకి పూజలు పునస్కారాలు, తర్వాత లైఫ్లో లగ్జరీస్ లైఫ్లో ఉందా లేదా, అసలు ఎలా లైఫ్ లీడ్ చేస్తాం, లాస్ట్ మనం ఎలా చనిపోతాం అనేది కూడా అది చూస్తారు. అక్కడైతే ఎప్పుడైతే రాహు వెళ్ళి ఉన్నదో ఇక్కడ ఏమవుతుంది, జనరల్గా భక్తి చేసే విషయాల్లో చాలామంది కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు మడి కట్టుకుని చేయాలా, మడి కట్టుకొని చేసుకోకపోతే ఏమవుతుంది అనే లక్షణాల్లో మారిపోతుంటారు. ఓకే, ప్రదక్షిణాలు చేయాలి, మనసు ఉండాలి, మనసులో మా భగవంతుడు ఉండాలి, అలా ప్రార్థన చేయాలి, అంతేగాని మడి కట్టుకుని చేయాలని రూల్ ఏంటి అనే తత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది గోచరంలో రాహు మీనంలో ఉండడం వల్ల. రాహు వల్ల మొత్తం ఇప్పుడు ఎప్పుడైతే గోచారంలో ఆయన 12th హౌస్లో ఉన్నాడో అన్ని రాశుల్లో కొంచెం ఈ ప్రభావం పడుతుంది. సో వాళ్ళ జన్మజాతకంలో మీనరాశి మీన లగ్నం అయితే ఇంకొంచెం బద్ధకాన్ని ఇవ్వడము, ఒకవేళ చేసే వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం, నాకు బద్ధకం లేదు నేను చాలా స్ట్రిక్ట్గా పొద్దున్నే లేచి చేస్తాను అన్న వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం లేదు. ఇది కాకుండా ఇంకా రకమైన వ్యవహారాల్లో ఇబ్బందులు పడడం, ఉద్యోగాల్లో కానీ డబ్బు విషయంలో కానీ ఇది జరిగే అవకాశం రాహుది. సో గోచరంలో మీనంలో రాహు ఉండడం వల్ల. తర్వాత వచ్చేసి కేతు వచ్చేసి మీ కన్యలో ఉన్నాడు, అది జనరల్గా ఏంటంటే 6వ స్థానం కన్యా. సో కన్యా రాశికి కేతు అనేది పవర్ఫుల్గా అంటే నెగిటివ్ రిజల్టే, పాజిటివ్ రిజల్ట్ అయితే ఇవ్వడు. సో ఎప్పుడైతే కేతు కన్యా రాశిలో పడ్డాడో ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా అంతే. కేతు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా అక్కడ మనకి భయాన్ని గురి చేస్తాడు, అంటే ఏమొస్తుందో మనం చెప్పకుండా చేస్తాడు ఆయన. అందులో 6వ స్థానం అంటే రోగస్థానం మనకి. తర్వాత వచ్చేసి మనకి ఇంకా రవి ప్లస్ బుధుడు శుక్రుడు ప్రతి నెల మారుతూ ఉంటారు. సో వీళ్ళు గమనాలు అనేది ఏంటంటే రవి మారడం వల్ల ఆరోగ్యం ఎలా ఉంటుంది, సో కోర్టు విషయాల్లో కానీ మన ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపారం విషయాల్లో కానీ లావాదేవీలు ఎలా ఉంటాయని చూసుకోవచ్చు. శుక్రుడు మారడం వల్ల వివాహాలు ఆలస్యమైన వాళ్ళకి వివాహాలు కుదిరే అవకాశము, తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరే అవకాశము శుక్రుడు మారడం వల్ల. సో బుధుడు మారడం వల్ల ఏంటంటే కొంచెం సౌమ్యంగా చెప్పడము, ఎదుటి వాళ్ళ విషయాలు వినడము, లేకపోతే వినకపోవడము, ఇలాంటి జరిగే అవకాశాలు చిన్న చిన్న మార్పులు. సో మాస ఫలితాలు ఎక్కువ మనకు మారేది ఏంటంటే రవి బుధుడు శుక్రుడు. మిగతా వాళ్ళందరూ సంవత్సరం, గురువు తర్వాత రాహు అయితే సంవత్సరాల కాలం, శని భగవాన్ అయితే 2.5 సంవత్సరాల కాలం ఇలా ఉంటారు కనుక
మెయిన్ ఫలితాలు వీళ్ళే ఇస్తారు కనుక మనం ఇవి చూసుకుంటూ ఏ రిజల్ట్స్ వస్తాయి అనేది మనం చూసుకొని చెప్పుకుందాం అన్న. అమ్మ, కుంభరాశి వారికి జూలై మాసంలోనే నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందజేస్తున్నాయి వాళ్ళకి? తప్పకుండా నాన్న, కుంభరాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఫలితాలే వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి కుంభరాశి వాళ్ళు జనరల్గా ఏ పని చేయాలన్నా బోల్డెన్ ఆటంకాలు ఇబ్బందులు జనరల్గా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే కుంభంలో శని భగవానుడు ఉన్నాడు. వీళ్ళకి ఏ పనైనా ఫస్ట్ నుంచి చేసేసుకుని వెళ్ళిపోవడం, ఫాస్ట్గా చేయడం అలవాటు. ఎందుకంటే కుంభరాశిలో ఉండే నక్షత్రం అటువంటివి. సో ఆ నక్షత్రాలు స్పీడ్గా వెళ్ళాలి, ఏ విషయమైనా ముందు చెప్పి చేసేసుకోవాలి, తెలుసుకోవాలి అనే ఆతృత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సమస్య వస్తుందంటే ముందే వీళ్ళు దాన్ని పసిగట్టేసుకొని ఏదో ఇది చేసేసుకుంటాను, నేను చేసేసుకుంటే నాకు ఆ సమస్య రాదా అనుకునే లక్ష్యం కూడా కొంతమందికి ఉంది. అందరికీ ఉండదు కానీ కొంతమందికి ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. సో అలాంటి విషయంలో కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలో రాహు పడ్డాడు వాళ్ళకి. సో ద్వితీయంలో రాహు, మీనంలో రాహు ఉండడం వల్ల, వృషభంలో గురువు, సో అది మనకి వాళ్ళకి చతుర్థ స్థానం అవడం వల్ల, తర్వాత వీళ్ళకి చక్కగా కేతు వచ్చి అష్టమ స్థానంలో కేతు పడ్డం వల్ల ఏంటంటే కొన్ని విషయాలు ఎప్పటి నుంచో ఒక క్లారిటీ రాని విషయాలు క్లారిటీ వచ్చేస్తాయి. కొంతమంది డివోర్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డివోర్స్ తీసేసుకొని ఫ్రీ అయిపోతారు. రెండో వివాహం చేసుకోవాలా వద్దు అనుకునే వాళ్ళు వివాహానికి సిద్ధమైపోతారు. సో ఇలాంటి విషయాలు చాలా విషయాలు క్లారిటీ వస్తాయి. అంటే శని భగవాన్ ఉండడం వల్ల స్లోగా చేసింది రైటా రాంగా, చేసేది రైటా రాంగా అని ఆలోచించే వాళ్ళు క్లారిటీ లేదు, మేము చేస్తుంది రైట్ అని ఒక నిర్ణయానికి వచ్చి తీసుకుంటారు ఏ విషయమైనా. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్త, ద్వితీయలో రాహు ఎప్పుడు కూడా మాయ చేస్తాడు. అంటే ఇప్పుడు వీళ్ళు డివోర్స్ తీసుకొని మళ్ళీ వివాహం చేసుకుందాం అనుకునేప్పుడు ఆ పర్సన్ కూడా అటువంటి వాడే వచ్చే అవకాశం ఉంది, అలాంటి అమ్మాయి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే కుటుంబ స్థానంలో రాహు, ఎప్పుడు పాపగ్రహాలు ఉండకూడదు, ఉండడం వల్ల ఎప్పుడు కూడా మళ్ళీ మనం వేరే ఒక కుటుంబంతో ఏర్పడినా ఆ కుటుంబం కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కనుక ఆగి ఆలోచించి చేసుకోవాలి. క్లారిటీ రావడం ఇంపార్టెంట్ ఒక విషయం అయితే, మళ్ళీ మనం బోల్తా పడకుండా ఉండడానికి చూసుకోవాలి ఖచ్చితంగా. ఇది చూడడం వల్ల చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే కుంభరాశికి ద్వితీయ హౌస్ మీనం, అక్కడ రాహు ఉండడం అది చాలా ఇబ్బందికర సిచ్యువేషనే. డబ్బులు రావడం, వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం ఇవన్నీ కామనే. కానీ ఆ ప్రమోషన్ వాళ్ళకి వచ్చింది ఒక హ్యాపీ అయితే అది ఎక్కడో ఏ ఊర్లో వేశారు అనుకో, అంటే సెకండ్ హౌస్ లో ఉన్న రాహువు ఒక మాయాలోకంలో ఉంచుతాడు. అంతే, ఖచ్చితంగా ఉంచుతారు కదా. సో ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రమోషన్ వచ్చిందంట, శాలరీ ఎక్కువ ఉంటుంది, కానీ ఏదో ఊరు వెళ్ళాం అనుకోండి, ఆ ఊర్లో కొత్త ప్రపంచం, పిల్లలు స్కూళ్ళు, మళ్ళీ కాలేజీలు మారాలి, ఎన్ని ఉంటాయి. లేదా భార్య భర్తలతో దూరంగా ఉండడం. సో భార్య ఇక్కడ ఉంటే భర్త వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకోవడం, ఎందుకంటే ఈ ప్లేస్ నుంచి పిల్లల్ని తీసుకుని వెళ్ళాం కదా ఈ టైంలో అని వదిలేసి వెళ్ళిపోవడం. సో భార్య భర్తల మధ్యన సంబంధం కూడా దూరంగా చేసి పెట్టే అవకాశం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా వీళ్ళు ఆలోచించుకొని ఈ వచ్చిన విషయాన్ని ఆనందపడాలా, ఆలోచించే విషయమా అని ఆలోచించుకోవడం అనేది ఇంపార్టెంట్. సో అలాంటి విషయాలు వీళ్ళు చాలా క్లారిటీగా ఉండాలి ఈ మాసం అంతా. ఈ మాసం అయితే కొంచెం ఈ సంవత్సరం అంతా రాహులు ఎలాగైతే ద్వితీయంలో ఉన్నారు కనుక జాగ్రత్తగా ఉండాలి. గోచారంలో ఉన్నవాళ్ళు జన్మజాతకంలో ఒకవేళ వాళ్ళకి యోగిస్తున్నాడా అంటే అది ఇంకొంచెం బాగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో యోగిస్తున్నా లేదు చూసుకొని జన్మజాతకం చూపించుకోవాలి. ఇలా మనం మా గోచార ఫలితాలు ఏంటంటే, గోచార ఫలితాలు చూసుకునే వాళ్ళకి రాహు ఇప్పుడు ప్రస్తుతం అలా ఉన్నా కనుక ఒకసారి సంబంధం చెడిపోయింది కనుక మళ్ళీ చేసుకునే ముందు 10 సార్లు చెక్ చేసుకొని మాయలో పడకుండా, మనకి కేరింగ్ ఇంపార్టెంటో లేకపోతే ఏది ఇంపార్టెంట్ అనుకున్నా అదొకటే పడుకోకుండా మొత్తం అన్ని కోణాలు చెక్ చేసుకోవడం అనేది ఉత్తమమైన ఫలితం. ఇది కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త. మిగతా అన్ని విషయాల్లో నార్మల్గా సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ బాగుంటుంది. కానీ ఇక్కడ బాంధవ్య విషయాల్లోనే ఇబ్బంది ఉంటుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, దూరం అవ్వడమా, లేదా ఉద్యోగాల వల్ల దూరం అవ్వడమా, లేదా వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధల వల్ల దూరం అవ్వడం అనేది ఖచ్చితంగా ఈ రాహుక ఎనర్జీ పనిచేస్తుంటుంది కనుక జాగ్రత్తగా చూసుకొని అడుగు వేయడం ఇంపార్టెంట్. మరి ఇంకా ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి వీళ్ళు? ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, గుళ్ళు క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, అంటే మోపిదేవి కానీ, తిరుత్తని కానీ, కుకుటేశ్వర ఆలయం కానీ ఇలాంటి ఆలయాలకు వెళ్ళడం, క్షేత్ర దర్శనం చేసుకొని రావడం వల్ల వీళ్ళకి ఒక మంచి క్లారిటీ వచ్చి ఓకే చేసుకోవాలా వద్దనేది తెలుస్తుంది అనమాట. సో ఇలాంటి విషయాలు వీళ్ళు ముందుగా తీసుకోవాలి. ఎందుకంటే చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు కనుక సో ఖచ్చితంగా అలాంటి క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల అక్కడ వీళ్ళకి ఒక మంచి క్లారిటీ రావడం, ఎలాగైనా వీళ్ళకి క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీలో ఇంకొంచెం క్లారిటీగా వచ్చే అవకాశం ఈ క్షేత్ర దర్శనం చేయడం వల్ల వస్తుంది. చేయడం మంచిది. అమ్మ, కుంభరాశి వారికి నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, వాళ్ళు ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.